కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అరెస్టులతో బీఆర్ఎస్ సైలెంట్ అవుతుందని అనుకుంటున్నారని, వీటికి భయపడకుండా ప్రజా గొంతుకగా ఉంటామని స్పష్టం చేశారు. అరెస్టు సందర్భంగా నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వికారాబాద్ జిల్లా లగచెరలో కలెక్టర్ అధికారులపై జరిగిన దాడి బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే అధికారులపై ఆక్రోశం చూపించారన్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి వాపోయారు. కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారిని తప్పు చేసినట్టు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా దాడిని ఖండిస్తా ఉన్నాం. నిజంగానే మీరు పిలిస్తే నరేందర్ రెడ్డి గారు యాజ్ ఏ మాజీ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా స్టేషన్కి వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మొన్న కొడంగల్లో జరిగిన సంఘటన నిజంగా బాధాకరం. కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. కానీ ఆ పరిస్థితులు దారి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని నేను భావిస్తా ఉన్నాను. కానీ రెండింటిని పరిష్కారం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆ దిశగా ఆలోచించకుండా దాన్ని ఏదో కుట్ర ఉందని, దాని వెనకాల ఏదో జరిగిందని పొరపాటు చేస్తుంది. మీ ఇలాకాలో మీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు దేనికి బాధపడుతున్నారు, ఏం కావాలి వాళ్లకు అనేది భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? గౌరవ ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు. నేను ముందు వెళ్ళాను. 10 మినిట్స్ తర్వాత సార్ వచ్చారు. పార్క్ ఎంటర్ అవుతుండగానే అరెస్ట్ చేశారు. ఇతనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మార్గ మధ్యంలోనే ఆపేసి అరెస్ట్ తీసుకొని వచ్చారు. మాకు ఎలాంటి విషయం తెలియదు. సార్కి సంబంధించి మెడిసిన్స్ డ్రెస్సెస్ పంపించారంట. హెల్త్ ఫీవర్ ఇష్యూ ఉంది, 3 డేస్ నుంచి ఫీవర్ ఉంది.